ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో విడుదలయ్యే సినిమాలు ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎంతవరకు పుల్ చేస్తాయో తెలియదు కానీ సెకండ్ వీక్ మాత్రం క్యూరియాసిటీగా కనిపిస్తోంది. విశ్వక్ సేన్, నిఖిల్ సినిమాలే అందుకు రీజన్. ఈ ఫిబ్రవరి బాక్స్ ఆఫీస్ ఈ సినిమా రిజల్ట్ పై ఆధారపడింది. ఫిబ్రవరి 13న విశ్వక్ సేన్, ఫంకీ, నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో ఫంకీ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, ప్రమోషనల్ కంటెంట్ తో ఫంకీ సినిమాపై జనాల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాతో కయాడో లోహర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ అనుదీప్ కేవి ఫంకీ సినిమాని హిలీరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఎంటర్టైనర్ జోనర్ లో విశ్వక్ సేన్ ఫంకీ సినిమా వస్తూ ఉంటే, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాతో వస్తున్నారు నిఖిల్ సిద్ధార్థ్. ఫిబ్రవరిలో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాల్లో స్వయంభూ కనిపిస్తోంది. నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన స్వయంభూ ఫిబ్రవరి 13న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఫిబ్రవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది కపుల్ ఫ్రెండ్లీ సినిమా. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా విడుదలైన రోజే థియేటర్స్ లోకి వస్తోంది సీతా పయనం మూవీ. యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది. మొత్తంగా ఫిబ్రవరిలో విడుదలయ్యే ఈ సినిమాల్లో కేవలం స్వయంభూ, ఫంకీ సినిమాలు మాత్రమే ఆడియన్స్ ని థియేటర్స్ కి ఫుల్ చేసేవిగా కనిపిస్తున్నాయి. జనవరిలో 700 కోట్లకి పైగా బిజినెస్ చేసిన బాక్సాఫీస్ ఫిబ్రవరిలో 100 కోట్లు కాదు కదా, 50 కోట్లు కూడా డౌట్ అనిపిస్తోంది. మార్చి వచ్చే వరకు బాక్సాఫీస్ కి వర్రీ సిచ్యువేషన్ తప్పేలా లేదు.